21వ అధ్యాయంలో ఒక మాట మీకు గుర్తు చేసి ప్రభు పాల ఆయన శరీరం తినే రక్తం త్రాగుదామండి. ఏమిటనగా యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచినాక ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడని పేతురుని అడుగుతున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నప్పుడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకే తెలుసయ్యా. అయితే అలా 2, 3, 4 సార్లు అడిగిన తర్వాత యేసు ప్రభువు నన్ను ప్రేమిస్తే నీవు 2 పనులు చేయమన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తే 2 పనులు చేయాలి. 1, నా గొర్రెలను మేపు. 2, నా గొర్రెలను కాయి. నా గొర్రెలను మేపు, నా గొర్రెలని కాయి. వినండి, సంఘం గొర్రెలు అంటే ఎవరంటే, నా గొర్రెలు నా స్వరవినను, అవి నన్ను వెంబడిస్తే నా దొడ్డులో ఉంటాయి అని యోహాను సువార్తలో ఈ గొర్రెల గురించి 10వ అధ్యాయంలో అన్ని వివరంగా చెప్పాడు యేసు ప్రభువు. క్రైస్తవులారేనండి, మనము సంఘాన్ని ప్రేమించాలి. యేసు ప్రభువు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడత, కలంకం, డాగట్టిది వంటిది లేకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు తన ప్రాణమును అర్పించాడు, రక్తం చెల్లించాడు. మరి మనం యేసు ప్రభుని లేక దేవుణ్ణి మనం ప్రేమిస్తుంటే బాగానండి. నీవు దేవుని మీద ప్రేమిస్తుంటే దేవుని మీద నీకు ప్రేమ ఉందని రుజువు ఏంటి? సంఘమును ప్రేమించాలి. సంఘం అంటే ఎవరు? విశ్వాసమైన మనందరమే. ఆమేన్. మాట్లాడండి. మీరు మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, సాంబార్ అన్నం వేసి పంపిస్తారా? మన చుట్టాలు ఎవరైనా వస్తారనుకో మీ ఇంటికోండి, సాంబార్ అన్నం పెట్టి పంపిస్తారా? కారం వేసి పెడతారా? గుడ్డు వేసి పెడతారా? అప్పు అయినా ఏం చేస్తాం చెప్పండి? బిర్యానీ చికెన్లు కనీసం పెడతారా? పోలేదా? వింటున్నారా? మీరు చేయరేంటి ఇలాంటి పనులు? ఏదో ఏమి చూస్తున్నారా? ఇంకా అవును అనండి పని. అవును. మరి సంఘమును కూడా అంటే ఎందుకు చేస్తాం వాళ్ళ మీద అంటే, ప్రేమ 1, 2 గౌరవం. ప్రేమ 1, గౌరవం. తప్పు లేదు, పెట్టుకోండి. మీ స్నేహితులు, బంధువులు, మీరు ఇరుగు పొరుగు వారు మంచిగా ఉండండి. కానీ సంఘమును కూడా మనం ఏం చేయాలి అనండి? సంఘమును ప్రేమించాలి. యేసు చెప్పేదే, ఇదిగో నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను. యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటంటే, అనేక ఉదాహరణలు రాయబడ్డాయి దేవుణ్ణి ప్రేమించే కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్లో ఆ ఉదాహరణలు ఇది ఒకటి అన్నమాట. సంఘమును మీద ప్రేమ చూపాలి. మరి సంఘమును ప్రేమించిన మాటలు కాదు, ఏదో పై డాంబికం కాదు, క్రియలు చూపించాలి. సంఘమును ప్రేమించి, సంఘమును ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? మీరు దశంభాగాలు పంపిస్తే మందిరంలో ఏముంటుంది? ఆహారం ఉంటుంది. అంటే మంచి వాక్యం చెప్పగలం మేము. ఈ ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. మీ అందరిని నేను కోరుకుంటున్నా, మీ అందరిని దేవుడు మంచి శాలరీస్ వచ్చేలాగా చేసి, దేవుడు మంచి గృహాలు, ధనవంతులుగా, ఆస్తిపరులుగా చేసే కొద్దిగా దేవుడు మీరు ఏం చేయాలంటే, కొద్దిలోనే నమ్మకంగా దేవునికి చెప్పండి. కొద్దిలోనే నమ్మకంగా అనండి అమ్మా. ఇంకో కనుక కొందరు ఎంతన్నా చెప్పినా, మీరు నా బాధ ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలి, అవట్లా. ఎందుకు అవ్వలేకపోతున్నారు? దేవునికి లోబడలేకపోతున్నారు. కొంచెములో నమ్మకంగా లేకపోతే ఎక్కువ మీద నమ్మకం ఉంటామని గ్యారెంటీ ఉంటుందండి మనకి దేవుడికి. అందుకనే నమ్మకంగా ఉండండి. ఎవరు చోట్ల మీకు ఎంత ఆదాయం వస్తుందో, లేకపోతే ఎంత బాధలు ఉన్నారో అది ప్రభువుకే తెలుసు. ఆయన చూస్తున్నాడు. శ్రమలో ఉండిచ్చావా, ఆకలిలో ఉండిచ్చావా, అప్పుల్లో ఉండిచ్చావా, కష్టాల్లో ఉండొచ్చు, కొన్ని మానుకొని ఇచ్చినావా? ఒకసారి అమెరికా నుండి ఒక ఆయన కానుక పంపించే ఆయన ఏమని రాశాడంటే, రోజు నేను కాఫీలు 3 సార్లు తాగుతాను. 3 సార్లు ఒక కాఫీని ఆపేస్తే ఎంత అయింది నెలకి? ఇదిగో ఆ కాఫీ ఖర్చులే ఇక్కడికి వచ్చేవారికి 20,000 అయింది.
ఎన్ని వేలు? దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి మీరందరూ కూడా మనందరూ కూడా మరి అప్పట్లోనే ఆయన ఏదో బలహీనత వ్యాధి వచ్చి ఏదో బాగా, కానీ ఇప్పటికి ఆయన ఎంతో హుషారుగా ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ అందరిని దేవుడు దీవించును గాక. మీరందరూ ధనవంతులు అవ్వాలి, దేవుడికి వస్తూ ఉండండి. నా ఆశ మీరైతే నేను అయినట్టే. ఆమె మీరు సొంత ఇల్లు కలిగి ఉందా? నేను కూడా వచ్చి మీ ఒక రూమ్ అమ్మని నేను ఉంటానమ్మా అంటే నాకు ఎవరా? నా ఆశ. ఈ తర్వాత ఎత్తారో తోలేస్తాను నాకు తెలియదని. దేవుని స్తోత్రం. చాలామంది ఆకలి తప్పుతున్నప్పుడు నాకు పరిచయమైన వాళ్ళు ఉన్నారండి చాలామంది. అసలు ఈరోజు మంచి కూర వండుకున్న డబ్బులు ఉండే కాదు, బియ్యం ఉండే కాదు, టీలకు కూడా ఉండే కాదు. చాలా కష్టం. నాకు ఉండే కాదు అనుకో, వాళ్ళకంటే ఇంకా హీనమైంది నా జీవితం. కానీ ఈరోజు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంది. చిన్నంత ఉంది, ఉన్నంత ఉంది. లోపట్లేదు దేవుడు, భయపడతాడు. అప్పుడేమో ఎవరు చుట్టాలు రాట, పక్కన రాట్ల, ఎవరు కూడా పలకరించాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఊరు నుండి మా చుట్టం వచ్చాడండి, వస్తున్నాడండి. మరి అప్పుడు రావట్లేదు కదా, మరి అప్పుడు ఎవరు రాలేదని, ఎవరు చూడలేదని ఏడిసేదమ్మా. ఏమడుగుతాం మేము? కొన్ని అడగలేము, కొన్ని అడుగుతాం. దేవుని స్తోత్రం. అమ్మ దేవుడికి లెక్క చెప్ప జాగ్రత్తగా ఉండని చెప్తాం ఒక మాట అంతే. దేవుని దగ్గర లెక్క సంఘమును ప్రేమించు. దేవుడిని ఆశ్రయించే కొద్దిగా ఎవరిని ప్రేమించావమ్మా? అందరిని ప్రేమించు. కానీ ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభువు యోహాను సువార్తలో 21వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివాం కదా. పేతురా నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను, నీవే సాక్షి అయ్యా, నీకే తెలుసు అయ్యా అంటాడు. సరే సాక్ష్యం ఎందుకులే, 2 విషయాలు చెయ్యి. 1 నా గొర్రెలు కాయి, 2 నా గొర్రెల్ని మేపు. మరి ఇప్పుడు మీరు ఎవరైనా సరే నెలకు ఒకసారి వంతు ఇస్తున్నాం ఇంటింటికి, ఒక్కొక్క ఇంటికి. ఆలోచన చేయండి. మేము ఎవరిని ఇదిగో ఇది తీసుకురండి అది తీసుకురండి అని చెప్పడానికి మాకు అసలు మేము చెప్పడానికి మేము పాత్రలు కాదు. మీకు తెలుసు, మీరు విలువగా భావించు. ఎప్పుడైనా సరే మీ అందరిని దేవుడు దీవించున్నారు. హల్లెలూయా. మీరు కూడా అంటే ఎట్లా దీవిస్తా అంటే, మీరు కొంచెం ఉన్నప్పుడు ఎవరికో ఇస్తున్నాను, మీరు పోగొట్టుకోమని ఆశీర్వాదాలు నమ్మకంగా ఇవ్వండి. నమ్మకం ఇచ్చి అట్లా ఇస్తూ దీవించబడుతున్నారు. మన సంఘంలో మీ ముందే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మన అందరూ చేయండి, అప్పుడు అందరూ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఇప్పుడు నేను ఈ చెప్పిన మాటలు దేనికోసం అంటే, యేసు ప్రభు వారు ఏమనంటే ఆయన్ని ప్రేమిస్తున్నామని ఉదాహరణగా ఏం చెప్పాడు? నా గొర్రెలు అంటే విశ్వాసుల్ని కాయాలి, విశ్వాసుల్ని మేపాలి. కనుక మీకు ఎప్పుడైనా భోజనం అంత వస్తుందంటే యేసు ప్రభుకు భోజనం పెడుతున్నాం అనుకున్నట్టు తీసుకురండి. మళ్ళీ చెప్పనా, ఇక్కడ భోజనాలు పెడుతున్నారంటే ఎవరు పెడుతున్నట్టు? నేను మీ ఇంటికి వస్తే మీరు నాకు భోజనం పెడితే ఎలా ఫీల్ అవ్వాలి? అది దేవుడు మీ అందరిని దీవించుగాక.